మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతంలో నీతి కథలు అనే ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. వ్యాస మహర్షి రచించిన పంచమ వేదం అనబడుతున్న మహాభారతం భారతీయ సనాతన సమాజంలో, భారతీయ సాహిత్యంలో అత్యంత పురాతనమైనది, అత్యంత విశిష్టమైనటువంటిది. కాబట్టి భారతంలో అనేక కథలు మనకు కనబడతాయి. వీటిని మనం ఉపాఖ్యానాలు అని అంటాం. ప్రతి కథ మానవ సమాజానికి ఒక నీతిని బోధించే విధంగా ఉంటుంది. మానవ జీవితం ఎలా చక్కదిద్దుకోవాలి, మంచి మార్గంలో ఎలా నడవాలి, ఈ ప్రపంచంలో మంచి చెడు ఏమిటి అని తెలుసుకోవడానికి అందులోని ప్రతి కథ మనకు దోహదపడుతుంది. ముఖ్యంగా కథలు భారతం 18 పర్వాలు అయినప్పటికీ కూడా మనకి ఎక్కువగా కథలు అంటే మానవ సమాజానికి, మనిషికి ఉపయోగపడి మనిషికి ప్రబోధం చేసేటువంటి కథలు ఎక్కువగా మనకు శాంతి పర్వంలో కనబడతాయి. శాంతి పర్వం ఏమిటంటే మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు హోరాహోరీగా అవిశ్రాంతంగా అవిచ్ఛిన్నంగా కొనసాగిన తరువాత మరి బంధుమిత్రులందరూ కూడా యుద్ధంలో అందరూ చనిపోతారు, జన నష్టం జరుగుతుంది. అప్పుడు పాండవులతో పట్టున్న కొద్ది మంది మాత్రమే మిగిలి ఉంటారు. అప్పుడు ధర్మరాజులో, పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజులో ఒక విధమైనటువంటి వైరాగ్యం ఏర్పడుతుంది. దేనికోసం ఇంత మహాసామ్రాజ్యాన్ని, మరి ఈ కురు సామ్రాజ్యాన్ని, ఈ మహాసామ్రాజ్యాన్ని ఏలడాని కోసమా, దీన్ని పరిపాలించాలనే ఒక రాజ్యకాంక్ష కోసమా నేను ఇంత మందిని చంపవలసి వచ్చింది, ఇంతమందిని చంపి నేను సాధించింది ఏమిటి, జన నష్టం జరిగింది, కాబట్టి దీనివల్ల నేను పొందేది ఏమిటి అని ఆయనలో ఒక ఆత్మశోధన బయలుదేరుతుంది. తనలో తాను ప్రశ్నించుకుంటూ, కృంగిపోతూ, పశ్చాత్తాపడుతూ, వైరాగ్యంతో ఒక విధమైనటువంటి మానసిక అవస్థకు గురైపోతూ ఉంటాడు. కానీ రాజు యొక్క ధర్మం ఏమిటంటే రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాలి. క్షాత్రియ ధర్మంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను తప్పనిసరిగా పాటించినటువంటి వాడే రాజు అనిపించుకుంటాడు. పైగా ఆనాటి వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలాంటి వర్ణ వ్యవస్థలో ప్రతి వర్ణం వారు వారి వారి విధులను సక్రమంగా నిర్వహించాలి. అవి మనకు దైవదత్తమైనటువంటివి. కాబట్టి ప్రతి వాళ్ళు వాళ్ళ విధిని, అంటే ఇప్పుడు మనం ఉద్యోగంలో చేరినప్పుడు రకరకాల ఉద్యోగాల్లో మనం పనులు చేస్తుంటాం, రకరకాల డిపార్ట్మెంట్స్లో. అప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ విద్యార్హతలను బట్టి, వాళ్ళ తెలివితేటలను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్లో వాళ్ళని నియమించటం, వారికి అప్పగించిన పనిని వారి శక్తి మేరకు చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఆనాటి సమాజంలో ప్రజలు ఈ విధంగా చాతుర్వర్ణాలుగా విభజించినప్పుడు ఏ వర్గం చేయవలసిన పనులు ఆ వర్గం చెయ్యాలి. కాబట్టి అది వాళ్ళ ధర్మం, వాళ్ళ విద్యుక్త ధర్మం, విధి నిర్వహణ. అందులో భాగంగానే ధర్మరాజు రాజ్యాన్ని జయించాలి. కాబట్టి రాజు అన్నవాడు యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో పాల్గొనాలి. యుద్ధంలో జన నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు జన నష్టం చేసి జయమో విజయమో పరాజయమో పొందాలి. విజయం పొందినప్పుడు ఆ రాజ్యం తన కైవసం అవుతుంది. రాజ్యాన్ని సుపరిపాలన చెయ్యాలి. ప్రజల్ని బాగా ఆదరించాలి, కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలి, కష్టసుఖాలు రాకుండా. మరి క్షామం, ఒకసారి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కేవలం రాజు భుజబలంతో శత్రువుల్ని జయించి ప్రజల్ని బాగా చూసుకోవడం, ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచి కావలసిన సౌకర్యాలు కల్పించడమే కాదు, మానవాతీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా సైక్లోన్లు అవి ఇవి వస్తున్నప్పుడు ఎంతో జన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇది సహజం, అది ప్రకృతిలో ఉండేటువంటి ఒక చర్య. కాబట్టి అందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా రాజు వాటికి కావలసినటువంటి నివారణోపాయాలను
తెలుసుకొని వాటిని తొలగించి ప్రజలకి ఎటువంటి కష్టాలు లేకుండా పరిపాలించాలన్నది ఒక రాజు యొక్క ప్రాథమిక ధర్మం. కాబట్టి ఇక్కడ ధర్మరాజు ఆ విధంగా తనలో తాను బాధపడుతూ మరి వీళ్ళ అంతా పోగొట్టుకున్నాను, ఇంకా నేను నిశ్చేష్టుడనై నిష్క్రియాపరుడనై ఇంకా ఇంట్లో కూర్చుంటాను అంటే కుదరదు. అతన్ని మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు, మిత్రులు, సన్నిహితులు, మంత్రులు, మరి పురోహితులు, మేధావులు, విద్యావేత్తలు ఆయన్ని కర్తవ్యోన్ముఖుణ్ణి చెయ్యాలి. ఆ కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి ఆయనలో ఒక మానసికమైనటువంటి శక్తిని పెంచడానికి వీళ్ళంతా ఆయన చుట్టూ చేరి వాళ్ళు లోకంలో ఉన్నటువంటి లోక రీతిని, నీతిని కథలు కథలుగా చెప్పేటువంటి క్రమంలో మనకు ఈ కథలన్నీ వస్తాయి. ఆ రకంగానే మనకు ఈ భారతంలో నీతి కథల్లో ధర్మరాజుకు అటు నారద మహర్షి, ఇటు భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలు, మహాత్ములు, మునులు, యోగులు, వీళ్ళంతా కూడా జ్ఞానులు, వీళ్ళంతా కూడా ఆయనకి జ్ఞానోపదేశం చేస్తారు, లౌకిక ధర్మాన్ని తెలియజేస్తారు, రాజనీతిని బోధిస్తారు. ఈ క్రమంలో మనం కొన్ని కథలు గతంలో చెప్పుకున్నాం. ఇవాళ మరికొన్ని కథల గురించి మనం ప్రస్తావించుకుందాం. ఇవాళ చెప్పుకునేటువంటి కథ అజగరోపాఖ్యానము. ఈ పేరుతో మనకి ఒక ఉపాఖ్యానం భారతంలో శాంతి పర్వంలో కనపడుతుంది. అజగరోపాఖ్యానం కానీ, అజగర వ్రతం అని కానీ, అజగరుని కథ అని కానీ, ఇలా రకరకాల పేర్లతో ఈ కథను మనం పిలుచుకోవచ్చు. ఏమిటి ఈ కథలో ఉన్నదేంటి, దానివల్ల ధర్మరాజుని మళ్ళీ తిరిగి విధుల్లో పాల్గొనేటట్టుగా చేయడానికి ఆయనని ప్రేరేపించినటువంటి అంశం ఈ కథలో ఏమిటి అని చెప్పినప్పుడు, అజగరుడు అనేటువంటి, అజగరము అంటే అసలు మామూలుగా అజగరము అంటే కొండ చిలువ. కొండ చిలువని అజగరము అని అంటారు. ఈ కొండ చిలువ తెలుసు కదా మనకు, పాముల్లో రకరకాల పాములు, త్రాచుపాము, నాగుపాము, ఆ పాము, ఈ పాము, ఇలా రకరకాల పాములు ఉంటాయి. ఈ పాముల్లో అజగరం అనేది కూడా ఆ జాతికి సంబంధించినటువంటి ఒక పెద్ద పాము. అనకొండ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ అజగరుడు అనేటువంటి ఈ కొండ చిలువ లక్షణం ఏమిటంటే, అప్పుడప్పుడు మనం ఇటీవలి కాలంలో కూడా పేపర్లలో, న్యూస్లో, వార్తల్లో కొన్ని గ్రామాల్లో అడవులకి సమీపంలో ఉన్న గ్రామాల్లోకి కొండ చిలువలు ప్రవేశించాయని కూడా మనం ఈ మధ్యకాలంలోనే కొన్ని వార్తల్లో విన్నాం, చూసాం కూడా. అయితే ఈ అజగరుడు, ఈ కొండ చిలువ యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటంటే, అది బాగా పొడవుగా ఉంటుంది, లావుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. అంటే ఏంటి, దాని శరీరం మోయలేనంత బరువుగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు స్థూలకాయలు, శరీరం బాగా బరువుగా ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఆ ఒంటి బరువుతో వారు చురుగ్గా పని చేయలేరు, చకచకా పరిగెత్తలేరు, కావలసిన పనులు చేయలేరు. వాళ్ళలో ఒక విధమైనటువంటి మాంద్యం ఏర్పడుతుంది, మందగుడితనం, అంటే నెమ్మదిగా పనులు చేసుకోవడం, అడుగులో అడుగు వేస్తూ నడవడం, ఇలాంటివన్నీ మామూలు మనుషుల్లో చూస్తున్నాం. ఇక్కడ అజగరుడు కొండ చిలువ విషయం ఏమిటంటే, అది ఎక్కడికి కదలడానికి కూడా ఇష్టపడదు, అంతే కదా. సోమరులు పొద్దున లేవలేక లేచాక కూడా ఏ పని చేసుకోవడానికి వాళ్ళకి మనసు రాక, బుద్ధి లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నట్టుగానే ఈ అజగరుడు ఏం చేస్తాడంటే, ఒక రకమైన సోమరితనమే. మరి ఆహారం కావాలిగా, సోమరితనం ఉన్నా ఎన్ని ఉన్నా టైంకి మనం దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి, ఆకలేసినప్పుడు అన్నం తినాలి. కాబట్టి ఈ ఆహార సముపార్జన అంటే ప్రతి మనిషి ఆహారం అనేది ఎక్కడి నుంచో ఆకాశం నుండి వచ్చి పడి మన చేతుల్లోకి, మన ముంగిట్లోకి రాదు. అది కష్టపడి సంపాదించుకొని కడుపు నింపుకునే ఆహారాన్ని మనం సాధించుకోవాలి. ఇవి కేవలం మనుషుల్లోనే కాకుండా ఆటవిక దశలోనూ, తర్వాత ఆధునిక దశలోనూ, మరి పశుపక్షాదుల్లోనూ, క్రిమికీటకాదుల్లోనూ, జంతువుల్లోనూ, క్రూర మృగాల్లోనూ, ఇవన్నీ కూడా మనకు ఇందులో తెలిసినటువంటి విషయమే. అక్కడ ఈ కొండ చిలువ ఏం చేస్తుందంటే, తనకు కావలసిన ఆహారాన్ని సేకరించుకోవాలి అంటే తను చాలా రకాల ఇబ్బందులు పడుతుంది. అది ఆహారం సేకరించుకోలేకపోతుంది. అది ఎక్కడ ఉందో
తాను ఉన్నటువంటి ప్రదేశంలో ఏదైనా అయాచితంగా ఆహారం వచ్చి దొరికితే ఆ ఆహారాన్ని భుజించి అది ఆకలి తీర్చుకొని సంతృప్తి చెందుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం దేనికోసమో పరుగులు తీసి వెంపర్లాడి మనం ధనం కోసం కానీ, మరొకటి కానీ, ఐశ్వర్యం కోసం కానీ, సంపదల కోసం కానీ మనం పరుగులు తీసేయడం కంటే, ఏదో సామెత కూడా ఉంది, పరుగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు అని. అలా ఉన్న చోటనే దొరికిన దానితో తృప్తి పడేటువంటి ఒక స్వభావం కలిగినటువంటిది ఈ అజగరుడు అనేటువంటి కొండ చిలువ. ఇది కొండ చిలువకు సంబంధించి ఇది ఒక రకంగా భౌతికమైనటువంటిది, ఐహికమైనటువంటిది, దైహికమైనటువంటిది, ఈ లోకానికి సంబంధించింది. కానీ ఈ కథలో ఏమిటంటే, అజగరుడు అనేటువంటి అదే పేరుతో ఒక గొప్ప జ్ఞాని ఉంటాడు. అతను ముని, యోగి, తపస్వి, అతను ఋషి, అతను చాలా గొప్ప జ్ఞాన సంపన్నుడు. అతను ప్రహ్లాదుడి దగ్గర ఆస్థానంలో ఉండేటువంటి ఒక మునీశ్వరుడు. ప్రహ్లాదుడు తెలుసు కదా మనకి, హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడని. హిరణ్యకశిపుడి అనంతరం ఆ వంశ పారంపర్యంలో భాగంగా ప్రహ్లాదుడు రాజ్యానికి రాజు కావటం, ఆ రాజ్యాన్ని ప్రహ్లాదుడు సుభిక్షంగా, శాంతియుతంగా, ధర్మబద్ధుడు. ప్రహ్లాదుడు ధర్మనిరతి కలిగిన వాడు. చిన్నప్పుడే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం చేసుకొని తండ్రిని ఎదిరించి తండ్రిని తండ్రి సంహారానికి కారకుడైనటువంటి ప్రహ్లాదుడికి తెలియని జ్ఞానం లేదు. అతను గొప్ప జ్ఞాని, లోకరీతి తెలిసినవాడు. అటువంటి ప్రహ్లాదుడి దగ్గర ఈ అజగరుడు ఉంటాడు. అయితే దీన్ని ఒక రకంగా ప్రహ్లాద అజగర సంవాదం అని కూడా అంటారు. అంటే ప్రహ్లాదుడికి అజగరుడికి మధ్యలో జరిగినటువంటి ఒక సంవాదం అంటే ఒక డిస్కషన్, అది చర్చ, అది మనకు ఈ కథలో కనబడుతుంది. అదేమిటో తెలుసుకుందాం. అసలు అజగరుడి కొండచిలువ స్వభావం ఏంటి? దేనికోసం పరుగులెత్తకూడదు, ఉన్నదానితోనే తృప్తి పడాలి, దొరికిన దానితోనే మనం జీవించాలి అనేటువంటిది. ఇది మరొక రకంగా మనం దీన్ని అన్వయించకూడదు. మరొక రకంగా అన్వయిస్తే మనకు విపరీతార్థాలు వస్తాయి. కానీ దీన్ని జ్ఞానపరంగా ఆధ్యాత్మిక దృష్టితో చూసినట్లయితే దీంట్లో గొప్ప సందేశం దాగి ఉంది. అదేమిటంటే, ప్రహ్లాదుడు అడుగుతాడు అజగర మహర్షి, మీరు మామూలుగా మనిషి మౌలికంగా ప్రతి మనిషి ఇవాళ ఆనాటి సమాజంలో ఈ పురాణాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినట్లుగా పురాణాల కథలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం కానీ, నిన్న మొన్న కానీ, ఇవాళ ఆధునిక సమాజంలో కానీ ప్రతి మనిషి దేనికోసం ఇబ్బందులు పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు అంటే తన జీవిక కోసం, బ్రతకడాని కోసం, ఆకలి దప్పులు తీర్చుకోవడాని కోసం, ఆహారం సంపాదించుకోవడాని కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం ఇది ఇబ్బందులు పడుతున్నాడు. ఇక్కడ అజగరుడు ఏం చెప్తాడంటే, ప్రహ్లాదుడు అడిగింది ఏమిటంటే, అసలు మనిషి ఈ కష్టాలకు దూరంగా ఉండి ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఏమిటి చేయాలి అంటే, అప్పుడు అజగరుడు అంటాడు, నేను చేస్తున్నదే మీరు కానీ ఇతరులు కానీ నా నియమాలను పాటించినట్లయితే ఈ ప్రపంచంలో ఎవరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు అని చెప్తాడు. అదేమిటంటే దేని మీద కూడా మనం వ్యామోహం పెంచుకోకూడదు. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎటువంటి కోరికలను మనం మనసులో పెంపు చేసుకోకూడదు. అంటే మనిషి కామరహితుడై ఉండాలి, కోరికలు లేకుండా ఉండాలి. కోరికలు అంటే ఏమిటి? ఏవో రకరకాల కోరికలు ఉంటాయి మనకి ప్రపంచంలో, సమాజంలో. పక్క వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఇంకా ఉన్నతిలోకి రావాలని. అంటే మనిషికి ఆహారం ఎంత సంపాదించినా జానెడు పుట్టకు కావలసినటువంటి గుప్పెడు మెతుకుల వరకే అంటే ఆ పూటకు గడుస్తుంది. కాబట్టి ఈ అజగరుడు అనే కొండ చిలువ కూడా అదే పని చేస్తుంది, ఎంత కావాలో అంతే. కాబట్టి మనిషి ఎప్పుడైతే తనకు కావలసిన దానికంటే అతిగా కావాలి, అతిగా
సంపాదించాలి అనే ఒక ఆదుర్దాతో ఒక పరుగులు పెట్టేటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అటువంటి జీవితం అశాంతి పాలవుతుంది. కాబట్టి ఇక్కడ అజగరుడు చెప్పింది ఏమిటి అంటే, మనిషి ఎటువంటి కోరికలకు, ఎటువంటి వ్యసనాలకు, ఎటువంటి మోహాలకు దూరంగా ఉండాలి. అంటే అరిషడ్వర్గం అనేది మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం. అంటే ప్రతి మనిషికి 6 రకాల గుణాలు మనసు ఉంటాయి. శారీరకంగా మనసులో ప్రతి మనిషికి 6 రకాల గుణాలు ఉంటాయి. అవేమిటంటే అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 గుణాలను వదులుకుంటే, ఈ 6 గుణాలకు దూరంగా ఉంటే వాళ్ళు విజేతలవుతారు. వాళ్ళు భగవంతునితో సమాధం అవుతారు. వాళ్ళు మరి ప్రపంచంలో గొప్ప జ్ఞానవేత్తలు అవుతారు. అవి మనం దూరంగా ఉండాలి. ఏమిటి? కామ, క్రోధం. కామం అంటే కోరికలు. కాబట్టి మనం కోరికలు ఎక్కువగా పెట్టుకోకూడదు. అందుకనే కోరికలు, ఆశలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనేక రకాల అగచాట్లు పడుతూ ఉంటారు. ఇవాళ ఆధునిక సమాజంలో కూడా మరి సమాజంలో మనిషిలో నేర ప్రవృత్తి పెరిగిపోవడానికి కారణం ఏమిటి? అత్యాశ. మరి అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో అక్కడక్కడ జీతాలు తీసుకుని మళ్ళీ లంచగొండితనానికి అలవాటు పడి మరి లంచాలు తీసుకుంటంలో ఉద్దేశం ఏంటి? డబ్బు ఇంకా ఎక్కువ సంపాదించాలి. అలాగే మరో రకమైనటువంటి దొంగలు, దోపిడీలు, మరి ఇప్పుడు సైబర్ క్రైమ్లో మనకి టెక్నాలజీ పెరిగినప్పుడు రకరకాల నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలు జరగడానికి మౌలికంగా మనిషిలో ఆశ ఉండటం. ఆశ వరకు ఉండొచ్చు, అది అత్యాశ కాకూడదు. ఆశ ఎంతవరకు? వాళ్ళు లేవగానే నాకు ఈ జీవితానికి సరిపడే, శరీరాన్ని పోషించుకోవడానికి సరిపడే డబ్బు, దానికి తగిన ఆహారం దొరికితే చాలు. వివాహం చేసుకున్నాను కాబట్టి నా భార్యను, సంతానం ప్రాప్తించింది కాబట్టి నా బిడ్డల్ని పోషించుకొని వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వటం వరకు పర్వాలేదు. కానీ అంతకంటే మించి కొడుకులకి, మనవలకి 4-5 తరాల వరకు కోట్లు సంపాదించేలాంటి ఇవాళ మనం బ్లాక్ మార్కెట్ ఇదంతా అంటున్నాం కదా. ఇలాంటి కోరికలే మనిషి పతనానికి, మనిషి అశాంతికి మూలం అవుతాయి. అశాంతి వల్ల ఏమవుతుంది? అనారోగ్యం అవుతుంది. అనారోగ్యం వల్ల ఏమవుతుంది? మనిషి అనేక రకాల శారీరకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాడు. ఇప్పుడు మరి కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు బిల్లు కట్టి మరి సంపాదించింది ఒక రకంగా, దోపిడీల ద్వారా సంపాదించింది మరో రకంగా ఇటు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. వీటికన్నిటికీ మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతంలో చెప్పిన ఈ కథను మనం బాగా అర్థం చేసుకొని ఆ కథను అనుసరించినట్లయితే ఇవాళ మనిషి ఇటువంటి అశాంతిమయమైనటువంటి జీవితాన్ని గడపకుండా ప్రశాంతంగా, ఎంతవరకు మనం అంటామే హాయిగా సుగూనుగా ఉన్నాను అని, ఎటువంటి బిందాస్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నామే, అది కారణం ఏంటంటే మౌలికమైనటువంటి అత్యాశను పోగొట్టుకోవాలి. అది కామం. క్రోధం అనేది కూడా ఒక్కోసారి మనిషి పతనానికి దారి తీస్తుంది. క్రోధం అంటే ఏమిటి? కోపం కొందరికి విపరీతంగా వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది, తన్నుకుని వచ్చేస్తుంది. అవతలి వాళ్ళు ఏదో ఒక చిన్న మాట అనగానే దానికి ముందు వెనక ఆలోచించకుండా విపరీతమైన ఆగ్రహావేశాలతో ఊగిపోతూ ఉంటారు. ఆ ఆగ్రహం దేనికి దారితీస్తుంది? శరీరంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను అది డిస్టర్బ్ చేస్తుంది, అల్లకల్లోలపరుస్తుంది. అంటే మన రక్త ప్రసరణ అనేది ఏదైతే ఉందో అది ఒక్కసారి కోపం వల్ల ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ పెరిగి బీపీలు అవన్నీ రావడానికి అదే కారణం. కాబట్టి కామ, క్రోధ, లోభం అంటే ఏమిటంటే అంతా నాకే కావాలి, పక్కవాడుది కూడా నేనే దోచుకోవాలి, వాడిని ఏదో రకంగా మభ్యపెట్టి మోసం చేసి వాడి డబ్బుని నేను లాక్కోవాలి అని ఇప్పుడు మనం అన్నీ చూస్తూ ఉన్నాం. లోభం ఒక పెద్ద, ఈ అరిషడ్ వర్గాల్లో మూడవది లోభం. కామ, క్రోధ, లోభ, మోహం అంటే దేని మీద మనం అత్యాశ పెట్టుకోకూడదు. ఇవాళ చాలా వరకు యూత్ నిజంగా, ముఖ్యంగా ఇవాళ యువతరానికి ఒక విధమైనటువంటి కౌన్సిలింగ్ కానీ, ఆనాటి పురాణ కథల్లో ఉన్న నీతి కానీ తెలియకపోవడం వల్ల
వాళ్ళు అత్యాశగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాగా విపరీతంగా ప్రేమించేయడం, అది మోహం. ప్రేమించేసి అదే లోకం అనుకుని, అదే భ్రాంతి అనుకుని, అబ్బాయి లేకపోతే అమ్మాయి, అమ్మాయి లేకపోతే అబ్బాయి, అది అంతా కూడా అపరిపక్వత, మెచ్యూరిటీ లేకపోవడం. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోతున్నారో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితం, ఎంతో జీవితాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే మోహం. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మదం. మదం అనేది కూడా ఉండకూడదు. దుర్యోధనుడు మదం వల్లనే కదా చివరికి అధోగతి పాలైపోయి మరి చివరికి మరణానికి కారణమైంది వాడి మదం. మదం ఎప్పుడు వస్తుంది? బాగా డబ్బు ఉన్నప్పుడు, అహంకారంతో ఉన్నప్పుడు మదం. అమ్మో వాడికి బాగా మదం అంటాం. కాబట్టి ఇలా 4 రకాల విభిన్నమైన లక్షణాలు మదం. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఇది చివరిది. మాత్సర్యం అంటే ఎదుటివాడి మీద ఈర్ష్య, జలస్. వాడికి అది వచ్చింది నాకు రాలేదు, వాడికి ఇది ఉంది నాకు రాలేదు, వాళ్ళ ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ ఉంది అంతకంటే పెద్దది కొనాలి, వాడికి ఈ కారు కొన్నాడు అంతకంటే విలువైన కారు నేను కొని వాడికంటే నేను గొప్ప అని నిరూపించుకోవాలి. అందుకేం చేస్తాడు? ఆ శక్తి చాలదు, అడ్డదారులు తొక్కుతాడు, అప్పులు చేస్తాడు, బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటాడు, ఈఎంఐలు కట్టలేకపోతాడు, చివరికి అబాసు పాలవుతాడు. ఓ రోజు బ్యాంకు వాళ్ళు వచ్చి అన్నీ మూసేసుకొని తీరి వెళ్ళిపోతాడు. చివరికి రోడ్డు మీద పడి అబాసు పాలై నవ్వుల పాలవుతాడు. కాబట్టి మనిషికి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని హరిశెట్టి గారు లేనప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు, ఉన్నదానితో తృప్తి పడ్డప్పుడు, అత్యాశలకు పోనప్పుడు అటువంటి వాడు నిజంగా ఉత్తమమైన మనిషి. అటువంటి లక్షణాలు అలవర్చుకోవాలి అని అజగరుడు తాను వాటిని నిత్య జీవితంలో పాటిస్తున్నాడు. కాబట్టి అటువంటి ఒక బోధ ప్రహ్లాదునికి చెప్పినటువంటిదే ఈ భారతంలో ఉన్నటువంటి అజగరోపాఖ్యానం అనేటువంటి కథ. అందరికీ నమస్కారం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.